హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ప్రియాత్మ బంధువులారా, అందరికీ వందనం. నామము రూపము, ఈ నామరూపాలతో కూడినటువంటి ఈ జగత్తులో ఉన్న సకల జీవులు మరియు సమస్త వస్తు సముదాయము కూడా మాయామయము అంటారు. అంటే అన్నీ కూడా మాయమయ్యేటువంటివే, అన్నీ కూడా విషయ సంబంధమే. సమస్త కర్మలు కూడా శబ్ద సంబంధాలే. మనం నిద్ర లేచినప్పటి నుంచి మరలా నిద్రపోయేదాకా హోరు శబ్దాల యొక్క గజిబిజిలో మనిషి జీవనయాత్ర అశాంతితోటి అలజడితోటి సాగిపోతూ ఉంది. శబ్ద కాలుష్యమే లేనటువంటి శబ్దాతీతమైన తుర్యాతీతము అనేది ఒకటి ఉందని, అది నిశ్శబ్దమని తెలుసుకోలేనటువంటి మానవ మేధస్సు సంకుచితమై స్వార్థపరత్వంతో మనుషుల మధ్య చిచ్చు పెడుతూ అంతరాలను పెంచుతూ భేదభావాలతోటి కుంచుకుపోతూ ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం. సంకుచితమైనటువంటి దృష్టి తొలగాలి అంటే ఆత్మదృష్టి, సమదృష్టి కలగాలి. అప్పుడే మానవ జీవితాలు శాంతి సుఖవంతాలు అవుతాయి. అందుకోసం అందరూ కూడా నిశ్శబ్దమైనటువంటి దైవచింతన, బ్రహ్మచింతన చేయాల్సి ఉంటుంది. ఆ నిశ్శబ్ద చింతన గురించి ఒక సంకీర్తన. నిశ్శబ్దమే భజన, నిశ్శబ్దమే భజన, నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. నిశ్శబ్దమే భజన, నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తమిది. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తమిది. పదభేదములు పోయి పదార్థమక్కటైనా, నిశ్శబ్దమే భజన, నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. అలసి సొలసిన మనసు ఆగుటలో సుఖము తెలిసి, అలసి సొలసిన మనసు ఆగుటలో సుఖము తెలిసి, ఘనమైన విశ్రాంతి తన యందే పొందేటి. నిశ్శబ్దమే భజన, నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. ఏది ఏదని వెదకి ఇది ఏ అది అని చూచి, ఏది ఏదని వెదకి ఇది ఏ అది అని చూచి, తుది మొదలు లేని బోధ ఎదలోన నిండిపోవా. నిశ్శబ్దమే భజన, నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. తోచు సంకల్పముల చూచి పట్టించుకొనక, తోచు సంకల్పముల చూచి పట్టించుకొనక, సాక్షి మాత్ర భావమందు సడలకుండ నిలిచేటి. తోచు సంకల్పముల చూచి పట్టించుకొనక, సాక్షి మాత్ర భావమందు సడలకుండ నిలిచేటి. నిశ్శబ్దమే భజన, నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ. నేను నేనను వృత్తి నివృత్తి చెందినంత, నేను నేనను వృత్తి నివృత్తి చెందినంత, నిర్వికార జలధియందు నిండుగా మునిగేటి.
నేనను వృత్తి నివృత్తి చెందినంత నిర్వికార జలధియందు నిండుగా మునిగేటి నిశ్శబ్దమే భజన నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ సంకల్పములాగిన సమయము స్తంభించిన సంకల్పములాగిన సమయము స్తంభించిన అట్టిదిట్టిదనరాని అద్భుత స్థితి యందు సంకల్పములాగిన సమయము స్తంభించిన అట్టిదిట్టిదనరాని అద్భుత స్థితి యందు నిశ్శబ్దమే భజన నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ నిశ్శబ్దమే భజన నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ నిర్వికార తత్వమది నిర్వికల్ప చిత్తమిది నిర్వికార తత్వమది నిర్వికల్ప చిత్తమిది పదభేదములు పోయి పదార్థమక్కటైనా నిశ్శబ్దమే భజన నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ నిశ్శబ్దమే భజన నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ నిశ్శబ్దమే భజన నిర్వికార దేవునకు నిశ్చలతే స్మరణ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. శబ్దము ప్రపంచమైతే మరి నిశ్శబ్దము అది భగవత్ స్వరూపము, అది బ్రహ్మం అన్నమాట. అలానే పలుకులు కూడా శబ్దాలే. మాటలతోనూ మంత్రాలతోనూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, మంచిదే. అయితే దానికంటే కూడా నిశ్శబ్దంగా ధ్యానము చేయడం అనేది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. శబ్దాలతో స్తోత్రాలతో అణువంత ఆనందాన్ని పొందితే నిశ్శబ్ద ధ్యానం వల్ల అఖండమైనటువంటి ఆనందాన్ని జ్ఞానాన్ని పొందగలుగుతాం. బాహ్యంగా వినపడేటువంటి శబ్దాలే కాకుండా అంతరంగంలో అంటే మనసులో అనుకునేటువంటి ఆలోచనలు కూడా శబ్దాలే. ఈ రెండు ఉంటే మనస్సు ఎంతో చంచలంతో ఉన్నట్టే అవుతుంది. అనుకోవడము, అనుకున్నట్లు తోచడము ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడే నిశ్శబ్ద స్థితి కలుగుతుంది. అదే బ్రాహ్మీ స్థితి అంటారు. ఆ నిశ్శబ్దమే బ్రహ్మము, భగవత్ స్వరూపము. అటువంటి దాన్ని భజించు, నిశ్శబ్దాన్ని సేవించు. నిశ్శబ్దమే బ్రహ్మము, భగవంతుడు కాబట్టి నిశ్శబ్ద స్థితికి అలవాటు పడు అంటూ ఉన్నది శాస్త్రము. చూస్తున్నాం కదా, లోకంలో అందరూ మనసుకు వేదన కలిగించేటువంటి విషయాలకే ఇంకా శబ్దాలకే వసలైపోతున్నారు. కానీ నిశ్శబ్దం అనేటువంటి ఒక బ్రాహ్మీ స్థితి ఒకటి ఉందని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా జిజ్ఞాసులై మనోచలనమే లేనటువంటి నిశ్శబ్దాన్ని సేవించమని పొందమని చెప్తున్నారు పెద్దలు. వికారరహితమైనటువంటి దేవుణ్ణి స్మరించుకోవడం అంటే నిశ్చలంగా ఉండడమే. కోరికలతో దేవునిని పూజించేటువంటి వాళ్ళనే మనం చూస్తున్నాం. కానీ కోరికలే లేనటువంటి జీవన్ముక్తి స్వరూపమైనటువంటి నిశ్చలము నిర్మలము అయినటువంటి స్థితిని పొందుతున్నామా? లేదు. అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి, గమనించాలి. నిర్వికార తత్వమైనటువంటి ఆ దైవత్వాన్ని పొందాలి అంటే నిర్వికల్పమైనటువంటి చిత్తాన్ని ముందుగా మనం అలవర్చుకోవాలి. మనస్సుకు నిలకడ రావాలి. అందుకోసం అభ్యాస వైరాగ్యాలని సంపాదించుకోమని చెప్తున్నారు భగవద్గీతలో పరమాత్మ. ఈ అభ్యాస వైరాగ్యాలు అనేటువంటివి ఆచరణ యోగ్యాలే కానీ ఒట్టి మాటలైతే కావు. బహుకాల ప్రయత్నం వల్ల
ఎంతో కాలంగా చేసేటువంటి ప్రయత్నం తర్వాతనే ధ్యాన యోగము అనేటువంటిది కుదిరి సాధకుడు మనోనిశ్చలతను పొందుతూ ఉన్నాడు. మనో నిలకడ చేతనే ఆ పరంబ్రహ్మాన్ని దర్శించి బ్రహ్మ జ్ఞానాన్ని పొంది భేద రూపాలుగా కనపడేటువంటి ఈ ప్రపంచం యొక్క వాస్తవ స్వరూపము ఆ బ్రహ్మమే అని అభేద జ్ఞానాన్ని పొందాలి ప్రతి మానవుడు కూడా. అందుకోసమే ఈ మానవ జన్మకు వచ్చాం. కానీ జరుగుతోందేంటి చూస్తున్నాం కదా. ప్రాపంచిక విషయాల్లో పడిపోయి అలసిపోయి సొమ్మసిల్లిపోయినటువంటి మనస్సు గురువాక్యం చేత మరియు బ్రహ్మనిష్ట చేత ఆగి బ్రహ్మానంద స్వరూపాన్ని అనుభవిస్తుంది, అనుభవించాలి కూడా. అప్పుడే గొప్పదైనటువంటి విశ్రాంతిని, ప్రశాంతిని మనలోనే పొందగలుగుతాం. అప్పటిదాకా ఎక్కడెక్కడో ఏదేదో వెదికి అదే నిజమనుకుంటూ భ్రమలో పడిపోతూ ఉంటాం. చివరికి గురునిష్ట వల్ల ఆద్యంతాలు లేనటువంటి బ్రహ్మభావనతో హృదయం అంతా నిండిపోవడంతో జీవిత పరమార్థాన్ని, ప్రపంచ రహస్యాన్ని ఛేదించినటువంటి వాళ్ళం అవుతాం. ప్రపంచాన్ని వెతుకుతూ ఉంటే ప్రపంచ జ్ఞానమే మనకు కలుగుతూ ఉంటుంది. దీనితో మనసు ఎప్పుడూ తృప్తి చెందే అవకాశమే లేదు. ప్రపంచానికి మరొక రూపమైనటువంటి పరమాత్మను వెతికినట్లయితే మనకు బ్రహ్మజ్ఞానం అనేటువంటి సుజ్ఞానము కలుగుతుంది. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసం అడ్డమైనటువంటి తోపికలను విడిచిపెట్టి, అంటే తోచేటువంటి నామరూపాలని విడిచిపెట్టి కనీసం ధ్యాన స్థితిలోనైనా అన్నింటినీ సాక్షి మాత్రంగా దర్శించేటువంటి జ్ఞాన స్వరూపులముగా మనము ఎదగాల్సి ఉంటుంది. అందుకే చెదరనటువంటి నిలకడ కలిగి ఉండడమే మనందరికీ శరణ్యమై ఉంది. అప్పటిదాకా దేహమే నేను, ఈ శరీరమే నేను అని ప్రవర్తిస్తున్నటువంటి మానవుడు ధ్యాన స్థితిలో దేహ విస్మృతి పొంది దేవుడే నేను, నా స్వరూపము సత్తు చిత్తు ఆనందము సర్వవ్యాపకము అనేటువంటి అనుభవామృత ఆర్ణవములో నిజంగా మునక వేయడమే నేను చేయాల్సినటువంటి పని అని ప్రతి ఒక్కరూ కూడా నిశ్చయించుకోవాలి. అందుకోసం చక్కని ప్రయత్నం చేయాలి. అది కూడా దీర్ఘకాల ప్రయత్నం చేసి ఆ బ్రహ్మానుభూతిని పొందాల్సి ఉంటుంది. అది కలగాలి అంటే మనస్సు ఏమీ అనుకోకుండా ఉండాలి. కాలము స్తంభించిపోవాలి. దేహ విస్మృతి కలగాలి. దేహాన్ని మరిచిన స్థితి కలగాలి. మనస్సు నిలవాలి. కాలమని పిలువబడేటువంటి శ్వాస తగ్గాలి, ఆగిపోవాలి. అప్పుడే ఇటువంటిది అని వర్ణించడానికి శక్యము కానటువంటి పరమాద్భుత స్థితి, నిర్వికల్ప సమాధి అనేటువంటి పూర్ణ స్థితిలో ఉండగలుగుతాం. మహాద్భుతమైనటువంటి ఆ స్థితి కోసం అందరము కూడా ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.